సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను హోమ్ వర్కౌట్ సిరీస్ కాదు, హోమ్ వర్కౌట్ వీడియో అయితే చేస్తాను. హోమ్ వర్కౌట్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ అనేది చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఇప్పటి నుండి డైలీ ఫుల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే నార్మల్గా వామప్ అయితే చేద్దాం. వామప్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో హ్యాండ్స్ ఇలా సైడ్కి చేయండి, ఇటు సైడ్ ఒక 10, ఇటు సైడ్ ఒక 10. ఆ తర్వాత 2 ఆర్మ్స్ రొటేషన్ ఫుల్గా రొటేట్ చేయాలి మెల్లిగా. ఆ తర్వాత సింగిల్ ఆర్మ్ రొటేషన్, ఇవి కూడా ఒక 30 సెకండ్స్ చేయండి. ఆ తర్వాత రివర్స్, ఆ తర్వాత షోల్డర్ రొటేషన్ చేయండి, ఇవి కూడా 30 సెకండ్స్. ఆ తర్వాత హిప్ రొటేషన్ చేయండి, రివర్స్. సో ఫైనల్గా ఆపోజిట్ టో టచ్. సో ఇలా నార్మల్గా తీసుకొని ఇటు సైడ్ ఒక 10, ఇటు సైడ్ ఒక 10. సో హెడ్ ఇలా హ్యాండ్స్ ఎడ్ చూసి అటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి పుషప్స్ అయితే చేద్దాం. సో నార్మల్గా స్టార్టింగ్ బిగినర్స్కి పుషప్స్ అయితే రావు. సో మోకాలు యూజ్ చేస్తూ ట్రై చేయండి, మెల్లమెల్లిగా వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇలా హ్యాండ్స్ పొజిషన్ తీసుకొని నార్మల్ మోకాలు కింద పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 3 సెట్స్ అయితే చేయండి. వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వర్కౌట్ చెస్ట్. సో నార్మల్గా మీ ఇంటికాడ ఇలాంటి డంబుల్స్ 2 ఉంటే ఫుల్ బాడీ వర్కౌట్ అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే చెస్ట్ వర్కౌట్ అయితే చేద్దాం. సో ఇలా పడుకొని ఇలా పైనకి పుష్ చేస్తూ డౌన్ 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 3 సెట్స్ 30 అవుతాయి. ఆ తర్వాత స్లోగా మెల్లిగా సైడ్కి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా అవి 30 ఇవి 30 3 సెట్స్ అయితే చేయండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్. సో బ్యాక్కి కూడా ఒక 2 వేరియేషన్స్ అయితే చూపిస్తాను. సో ఇలాగే చేయండి. సేమ్ డంబుల్స్ తీసుకొని కొద్దిగా ఇట్లా బెండ్ అయ్యి లెగ్స్ కొద్దిగా లైట్గా దూరం పెట్టేసి ఇలా పొజిషన్లోకి వచ్చేసి బ్యాక్ 2 3 4 5 6 7 8 9 10. సో ఇవి కూడా ఒక 10 టోటల్గా 30 అవుతాయి 3 సెట్స్. మీరు బిగినర్స్ కాబట్టి ప్రతి సెట్కి 10 చాలు. తర్వాత వెయిట్ అన్న పెంచండి, లేకపోతే రెప్స్ అన్న యాడ్ చేస్తూ ఇదే కంటిన్యూ చేయండి. ఆ తర్వాత సెకండ్ వేరియేషన్ చూపిస్తాను. సింగిల్ డంబుల్ తీసుకొని ఇలా నార్మల్గా బెండ్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10. ఓన్లీ మీ హ్యాండ్ ఈ పార్ట్ ఓన్లీ మూవ్ అవ్వాలి, బాడీ పైనకి కిందికి ఏం మూవ్ అవ్వకూడదు. సో ఆ తర్వాత నెక్స్ట్ వర్కౌట్ బైసెప్. సో నార్మల్గా మీరు డంబుల్స్ తీసుకొని సింగిల్ హ్యాండ్తో చేయండి.
3 4 5 6 7 8 9 10. సో ఇలా ఇవి కూడా 10 10 10 3 సెట్స్ అయితే చేయండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బైసెప్ హ్యామర్స్. సేమ్ 2 డంబుల్స్ తీసుకొని సింగిల్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో మీరు డంబుల్ లేపేటప్పుడు పైన హ్యాండ్ ఇటు ఇటు మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్గా పెట్టి ఓన్లీ కిందిది 1 ఇలా. సో ఆ తర్వాత నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ట్రైసెప్. సో ట్రైసెప్కి సింగిల్ డంబుల్ సరిపోతుంది. సింగిల్ డంబుల్ తీసుకొని ఇలా రివర్స్ వెనకాల వేసుకొని 1 2. చాలామంది ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తారు, ఇలా క్లోజ్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా 10 10 10 టోటల్గా 3 సెట్స్ అయితే కంప్లీట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ట్రైసెప్కి సెకండ్ వేరియేషన్ ఇలా టేబుల్ కానీ బెంచ్ కానీ ఏదన్నా ఇలా పెట్టి లెగ్స్ కొద్దిగా ముందుకు చేసి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది బెంచ్ డిప్స్ అంటారు. సో ఇది ట్రైసెప్ పైన ఫుల్ వెయిట్ పడుతుంది. సో ట్రైసెప్ మజిల్ తొందరగా బిల్డ్ అవుతుంది. సో ఈ 2 వేరియేషన్స్ అయితే డైలీ కంటిన్యూ చేయండి. ఒకవేళ మీకు నెక్స్ట్ కొత్త వేరియేషన్స్ ఏమైనా కావాలన్నా కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్స్. సో షోల్డర్స్ నార్మల్గా చైర్ అయినా టేబుల్ ఉన్నా కూర్చోండి. ఫస్ట్ తర్వాత డంబుల్స్ తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా 10 10 10 3 సెట్స్ అయితే కంప్లీట్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఎనర్జీ ఉంటే ఇంకో సెట్ అయితే చేయండి. సో వెయిట్ అనేది అప్పుడు ఇంక్రీజ్ చేయకండి. మెల్లిమెల్లిగా ఫస్ట్ రెప్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ రైజెస్. 1 2 3 4 5 6 7 8 ఇలా 10 చేయండి. సో షోల్డర్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి లెగ్స్. సో లెగ్స్కి ఓన్లీ స్క్వాట్స్ ఎక్కడదాం. సో లెగ్స్ ఇలా దగ్గర పెట్టి సో మన షోల్డర్కి స్ట్రేట్గా తీసుకొని స్క్వాట్స్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా 10 10 10 సేమ్ 3 సెట్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఆ తర్వాత డంబుల్ తీసుకొని ఇలా పట్టుకొని సేమ్ లెంత్ ఇంత తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా ఇవి కూడా ఒక 10 10 10 3 సెట్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఈ రోజుకి ఈ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా కొత్త వీడియోలు కావాలన్నా కామెంట్ అయితే చేయండి, కొత్త వీడియోస్ చేస్తాను.
రేపు స్టమక్ వర్కౌట్ ఎలా చేయాలో చూపిస్తాను. నా ఛానల్కి అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ. వర్కౌట్ తర్వాత డైలీ నేను ఈ ఓట్స్ షేక్ అయితే చేసుకొని తాగుతాను. ఇందులో ఓట్స్ ఇంకా బాదం, కిస్మిస్, కాజు, కొద్దిగా టేస్ట్ కోసం మాస్ గెయినర్ అయితే వేసుకున్నాను. సో మీరు కూడా డైలీ తాగండి, వెయిట్ అనేది తొందరగా ఇంక్రీజ్ అవుతారు. లైట్గా హనీ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసి తీసుకుందాం. సో మిక్సీ అయితే పట్టేసిన. సో దీన్ని మొత్తం వేసి పడతాం ఇప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. రాజేష్, ఇంటికి వెళ్ళినావు కదా, ఏంటి ఈరోజు వెరైటీస్? జొన్న రొట్టె, వావ్, తెల్లగా మెరిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పల్లీల చట్నీ, వావ్. నెక్స్ట్ వచ్చేసి శనగ కూర, వావ్. నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్. లైక్ చేయండి. ఇంతటితో ఈరోజు వీడియో అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ ఎప్పుడు తీసుకోవాలో ఒక వీడియో చేస్తాను. ఇప్పటివరకు చూస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.